కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన చారిత్రాత్మక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పారదర్శక పాలనను ప్రతి ఇంటికి చేరవేసే లక్ష్యంతో ఈ నెల 27వ తేదీ నుంచి నెల రోజుల పాటు నిర్వహించనున్న కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుంచి నెల రోజుల పాటు నిర్వహించనున్న కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త ప్రజల ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సవివరంగా వివరించాలని, అదేవిధంగా ప్రజల అభిప్రాయాలు, సమస్యలు, అవసరాలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వారధిగా ప్రతి కార్యకర్త బాధ్యతతో వ్యవహరించాలని, ప్రజలతో ఆత్మీయంగా మమేకమవుతూ ప్రభుత్వంపై వారి విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో పారదర్శక ప్రజా కేంద్రీకృత పాలన, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజలకు వివరించాలన్నారు. నియోజకవర్గ పరిశీలకులు పెచ్చెట్టి చంద్రమౌళి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, గ్రామీణ మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాల పెంపు, పెట్టుబడుల ఆకర్షణ, సంక్షేమ పథకాల సమర్థ అమలు వంటి అంశాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు తెలియచేయాలని, ప్రజల ఆశయాలే ప్రభుత్వ లక్ష్యం, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అనే భావనతో ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేసి ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నగరాధ్యక్షులు మల్లిపూడి వీరు, గదుల సాయిబాబా, తుమ్మల రమేష్, బచ్చుశేఖర్, ఒమ్మి బాలాజీ, ఎస్కే రహీం, చింతలపూడి రవి, చింతపేర్ రాజు, పంతాడి రాజు, తుమ్మల సునీత, మల్లిపూడి నాగ దీవిక, ఏవిడి మెంటరావు, కుప్పనతి నాగకుమారి, ఎండి ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ ఇంకా కొన్ని వార్డులు పర్సంటేజ్ ఇంకా ఉండిపోయింది, అది కూడా చెప్తాను. అదే ఈ రోజున మనందరూ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఇప్పటికే మన ప్రభుత్వం అనుకునే అన్ని కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది. ఇంకా చేయవలసినవి కూడా చేసుకుంటూ వస్తుంది. ఇంకా చేయవలసినవి కూడా చేసి తీరతాది ఈ ప్రభుత్వం అనుకునే సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందులో ఏమాత్రం కూడా ప్రతిపక్షం అనుమానం పడక్కర్లేదు. ప్రజలకి నమ్మకం కలిగింది, ఇది మంచి ప్రభుత్వం అనుకున్నట్టుగా చేస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. కానీ ప్రతిపక్షం అయితే చాలా తొందరపడిపోతున్నారు, కంగారు పడుతున్నారు. కంగారులో ఏం చేస్తారో కూడా తెలియట్లేదు. ఈరోజు ప్రజలు కూడా ప్రతిపక్షం అంటే ప్రజలు దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకోవాలి. అవ్వని పనులు ఉంటే ప్రభుత్వం చేయకపోతే ప్రతిపక్షం దగ్గరికి వెళ్తారు. ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళి మాకు ఈ పనులు అవ్వట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్పుకుంటారు. అప్పుడు ప్రజల తరపున ప్రతిపక్షం అడుగుతుంది. కానీ ప్రజలు ఎవరు వెళ్ళే పరిస్థితులు లేరు. ఎందుకు అది కూడా మీకు తెలియాలి. వీడు ఇప్పుడే రఫ్ అంటున్నాడు, రేపొద్దున వచ్చి ఏం చేస్తారని భయపడిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.